భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందు హెడ్లైన్స్. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ఈస్ట్మన్ కలర్లా ఉందన్న మాజీ ముఖ్యమంత్రి. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్. మెదక్ జిల్లా రామగిరిపేట మండలం సుతారపల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ పర్యటన. గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన రాహుల్ రాజ్. ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు అన్న ఆర్థిక శాఖ మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న మాజీ మంత్రి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ఈస్ట్మన్ కలర్లా ఉందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్ట్మన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టు ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలో గత 15 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
మెదక్ జిల్లా రామీంపేట మండలం సుదార్పల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. గ్రామంలో గత 15 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. సుమారు 200 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించి 100 మంది రక్త నమూనాలను సేకరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రామంలో పర్యటించి ఇంటింటా తిరుగుతూ ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను తొలగింపచేశారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 మంది వరకు రక్త నమూనాలను సేకరించడం జరిగిందని, వాటిని ల్యాబ్ కు పంపించి నిర్ధారణ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మలేరియా వ్యాధి కాదని చాలా మందికి టైఫాయిడ్ జ్వరం ఉందని జిల్లా వైద్యాధికారులు తెలిపినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఎంపీడీఓ షాజిలుద్దీన్, మండల వైద్యాధికారి హరిప్రియ, డిప్యూటీ డిఎంహెచ్ఓ అనిలా నవీన్ కుమార్, ఎంపీఓ రాజేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రామాయంపేట మండలంలో ఏంటంటే కొద్దిగా నిన్న మీడియాలో అక్కడిక్కడ కూడా చాలామంది చికెన్ గున్యా బాధిన పడుతూ ఉన్నారనేసి చూడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నిన్ననే డిఎంహెచ్ఓ గారికి, ఎంపీడీఓ గారికి చెప్తే కూడా వాళ్ళని కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా పంపించి ఎంక్వైరీ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో చాలామంది కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు స్పెషల్గా మరి అందరి గురించి కూడా మెడికల్ క్యాంపు ఇక్కడనే పెట్టి చాలామంది డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడ. సో మెడికల్ ఆఫీసర్ మళ్ళీ విత్ ఇతర డాక్టర్స్ కూడా పిలిపించడం జరిగింది. టెస్టింగ్కి సంబంధించి కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే పిలిపించి సుమారు ఒక 100 కంటే ఎక్కువ మంది కూడా ఆల్రెడీ టెస్ట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు. సో ఈ టెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ కిట్స్ మనకి దీనివి ఉంటాయి మలేరియావి. సో దాని ప్రకారం చూస్తే ఎవరికి కూడా మలేరియా లేదు. బట్ డెంగ్యూ, చికెన్ గున్యా గురించి మనము మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒకసారి తెలుసుకున్నాక డెంగ్యూ, చికెన్ గున్యానా లేకపోతే వేరే ఇతర వ్యాధి అనేసి నిర్ధారణ వస్తుంది. బట్ ప్రిలిమినరీగా డిఎంహెచ్ఓ గారు చేసిన ఎంక్వైరీ ప్రకారం కొన్ని ఇల్లులు ర్యాండమ్గా వెరిఫై చూస్తే వాళ్ళకి టైఫాయిడ్ ఉన్నట్టు తెలిసింది. మరి వాటర్ కంటామినేషన్ కానివ్వండి, ప్లస్ ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల రాకుండా ఉండడానికి మరి ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రేపు మొత్తం ఫ్రైడే జిల్లా వ్యాప్తంగా కూడా రేపు చేస్తూ ఉన్నాం. సో ఎల్లుండి కూడా ఒక స్పెషల్ గ్రామ సభ శానిటేషన్ మీద పెట్టాలనేసి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అన్ని జీపీ స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్ కూడా రేపు ఫ్రైడేలో పార్టిసిపేట్ అవుతారు. ఎల్లుండి మళ్ళీ ఒక గ్రామ సభ కూడా పెడతాం. సో వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రభుత్వం చేసే పని మేము చేస్తాం, పబ్లిక్ కూడా వ్యక్తిగత శుభ్రత కొద్దిగా పాటించాలి. నీళ్లు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోవద్దు. టైర్లలో కానీ, పూల కుండీలలో కానివ్వండి, బాటిల్స్లలో కానివ్వండి, క్లోజ్డ్ చేయని తొట్టిలలో కానివ్వండి, సో డ్రమ్ములలో కానివ్వండి, ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచుకోవద్దు. అన్నీ కూడా క్లోజ్ చేసి పెట్టాలా, లేకపోతే బోర్లించి పెట్టాలా. బాత్రూంలో వాడేసి వచ్చినాక అందరూ కూడా చేతులు సబ్బుతో కడుక్కున్నాకనే వాడాలి. సో వ్యక్తిగత శుభ్రత కూడా పబ్లిక్ అందరూ కూడా పాటించాలని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వం తరఫున ఏమేమి యాక్షన్ తీసుకోవాలనో శానిటేషన్ కానివ్వండి ఇంప్రూవ్మెంట్స్కి అవన్నీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా మేము చేస్తాము. ఆల్రెడీ ఇంటింటి సర్వే కూడా ఒకటి స్టార్ట్ పెట్టినాం. సో ఈ ఒక్క గ్రామమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఆశాస్, ఏఎన్ఎంస్, మన మెడికల్ ఆఫీసర్స్ కూడా అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటింటికి కూడా తిరిగి ఫీవర్ సర్వే ఒకటి చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటికి అక్కడ వాళ్ళకి మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా కేసెస్ సీరియస్ ఉంటే కూడా వాటిని పిహెచ్సిఎస్కి మళ్ళీ తర్వాత మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అక్కడ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సీజనల్ వ్యాధులు ఎదుర్కోవడానికి పూర్తి ఎత్తున సమాయత్తం అయి ఉన్నది. సో ప్రజలు కూడా సహకరించి వాళ్ళు కూడా కొద్దిగా శానిటేషన్, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మనకి ఏ విధమైన సీజనల్ వ్యాధులు కూడా రావు. ఓన్లీ డెంగ్యూ కేసెస్ కూడా చాలా తక్కువ, 3-4 కేసులే మనకి రిపోర్ట్ అయినాయి ఒక లాస్ట్ 1 వీక్లో. సో వేరే కూడా ఎక్కువ, అది కూడా ఒకటే కుటుంబంలో వచ్చింది. సో దానికి కూడా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకున్నాము. సో ఈ దోమల వల్ల వచ్చేటివి కానివ్వండి, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వచ్చేటివి కానివ్వండి, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటా నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి, అక్కడున్న పంచాయత్ సిబ్బందికి, మెడికల్ సిబ్బందికి అందరూ కూడా సహకారం అందిస్తారని కూడా కోరుకుంటాను. ఇక్కడున్న ఈ విలేజ్లో కూడా ఇప్పుడు సాయంత్రం వరకు శాంపుల్స్ అన్నీ తీసుకుపోయి మన డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఏ వ్యాధి అనేది కూడా చెప్తాము, ఫాలోఅప్ కూడా చేస్తూ ఉంటాము.
సో వాళ్ళకి సంబంధించిన మందులు కూడా వాళ్ళ ఇంటికి అందిస్తాము. ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా మొత్తం సమయమే. ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళని కాకుండా జిల్లాలో ఎవరికి ఇది వచ్చినా కానీ ముందస్తు చర్యలు తీసుకుంటేనే మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన ఇవి కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సరే, ఇంకోటి ఇప్పుడు ప్రైవేట్ కొన్ని ర్యాండమ్గా వెరిఫికేషన్ కూడా చేస్తాము. డెంగ్యూ అనేది మనకు ఎలిసా టెస్ట్లో కూడా చేస్తాం మనము. సో అది మనం ఎవరు నిర్ధారించాలనేది కూడా దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు డెంగ్యూ టెస్ట్ చేసి డెంగ్యూ అని చెప్పి, ఎందుకంటే డెంగ్యూలో నార్మల్ కూడా మనకి ఎక్కువ మట్టుకు కూడా వాళ్ళు భయంతోనే చాలామంది కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డెంగ్యూ అనేసి ఏదో భయంతో కూడా చనిపోతే ముఖ్యంగా ఎవరిని కూడా భయపెట్టవద్దు. డెంగ్యూ అనేది ఎవరైనా భయపెడితే మాత్రం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గడము డెంగ్యూకి సంబంధం ఉండదు. సో డెంగ్యూ ఉంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి, బట్ ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రం అందరికీ డెంగ్యూ అనేది కరెక్ట్ కాదు. సో అట్లా ఎవరన్నా చెప్తే కూడా డిఎంహెచ్ఓ గారు మళ్ళీ అక్కడ ఉన్న సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ముఖ్యంగా ప్రజలని డెంగ్యూ అని చెప్పి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేయొద్దు. ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ ఉండదు. డెంగ్యూ ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గుతుంది, అది వేరే విషయం. బట్ తగ్గిన వాళ్ళందరికీ కూడా డెంగ్యూ అనేసి అట్లా తప్పు ప్రచారం ఎవరు కూడా చేయొద్దు. సో అట్లా చేస్తే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం, పంటలను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించటం మా ప్రాధాన్యతగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహిస్తున్నాం. కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి. చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్ళిళ్లకు, పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2024లో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం మార్చి 1 నుండి మార్చి 15 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం. మార్చి 1, 2024 నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా 1,22,774 కొత్త దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఉన్న 3,49,514 దరఖాస్తుల్లో మార్చి 1 నుండి నేటి వరకు 1,79,143 దరఖాస్తుల్ని పరిష్కరించాం. నేటికి ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూల్ని, 10 సమాచార మాడ్యూల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. మేము ధరణి సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం. నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, నందారెడ్డి, ఆర్మూర్ ప్రభారి హాజరయ్యారు.
నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, నందారెడ్డి, ఆర్మూర్ ప్రభారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత అభివృద్ధి గురించి దిశానిర్దేశం చేశారు. అలాగే రైతు రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మాజీ జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో నస్కల్ రోడ్డు పనులు పూర్తి చేయాలని పాదయాత్ర నిర్వహించినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరిగిందని, ఈ ప్రభుత్వమైన రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేష్ మహంకాళి, మండల కార్యవర్గం సీనియర్ నాయకులు పప్పుల సిద్ధరామరెడ్డి, ఆముదరాజు, పంజాబాబు, నక్కాస్వామి, అక్కల నవీన్, స్వామి గౌడ్, జాలా పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అన్ని మండలాలను ఏర్పాటు చేసినాం. ప్రతి మండలం కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈరోజు అబద్ధాల మీద పునాదుల మీద నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డెవలప్మెంట్ మీదనే పనిచేస్తాం, డెవలప్మెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కానీ దురదృష్టకరం, గతంలో మేము రాంపూర్ నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర చేస్తే మేము చేసినటువంటి ఎజిటేషన్ను భయపడి ఆ రోజు 23.5 కోట్ల రూపాయలు రోడ్డు పునరుద్ధరణకు మంజూరు కావడం జరిగింది. మా టైంలోనే వర్క్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్క్ దత్తనడక నడుస్తుంది. వీళ్ళ కమిషన్ల కోసము ఆర్ఆర్ ట్యాక్స్ మొదలు కాగానే కాంట్రాక్టర్ భయపడి పారిపోవడం జరిగింది. ఇది ఈరోజు ఈ వారం రోజుల లోపల ఆ వర్క్ స్టార్ట్ కాకపోతే మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము మళ్ళీ పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు కనువిప్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 4-5 సంవత్సరాలుగా జిల్లా పరిషత్లో మన నిజాంపేటకు కావాల్సినటువంటి పిఎస్సి గురించి పోరాటం చేసి ఆఖరికి లాస్ట్ మినిట్లో ప్రభుత్వము డిజాల్వ్ అయ్యే టైంలో మనకు అప్రూవల్ ఇచ్చిండ్రు పిఎస్సి కోసము. ఆ పిఎస్సి ఇప్పుడు నేషనల్ మిషన్ హెల్త్ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ ఫండ్స్ కూడా త్వరితగతిన మనం తెప్పించి ఆ 2 కూడా జరగకపోతే తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, స్థానిక ఎమ్మెల్యే మీద తప్పకుండా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు రుణమాఫీ గురించి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైతే ఉన్నాయో మేము మొట్టమొదటి సంతకం కేవలం 90 రోజులలోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 6 నుంచి 7-8 నెలలు గడుస్తున్నప్పటికీ రైతు రుణమాఫీలో కొన్ని రకాలైనటువంటి ఒక కొరివిలను యాడ్ చేసి ఆ రైతులకు రుణమాఫీ ఇస్తున్నా అని చెప్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటి ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి ఒక నువ్వు ఏదైతే రైతు బంధు ఇద్దరో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రైతు బంధును మీరు ఇస్తామన్నటువంటి ఒక రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలేరు. దాంతోపాటు రైతు రుణమాఫీలో ఒక కొరివి పెట్టినారు. ఏం కొరివి అంటే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి ఒక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రైతు రుణమాఫీ వర్తించదు అని చెప్పి మీరు కొరివి పెట్టారు. దాని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు రీషెడ్యూల్ అంటే ఏ పిల్లగాడన్నా ఒకవేళ బ్యాంక్ లోన్ అవసరం ఉండి ఏ పిల్లగాడన్నా ఎన్ఆర్ఐ చదువుకున్నందుకు బయట దేశం పోతేనో లేకపోతే ఏ కారణం చేతనన్నా అతనికి వేరే బ్యాంకులోళ్ళు రాకపోతేనో బ్యాంకులు ప్రోద్బలంతో రైతులను రీషెడ్యూల్ చేపించినటువంటి ఒక చరిత్ర బ్యాంకర్స్ ఉన్నది. కావున ఈ రీషెడ్యూల్ వెనక్కి తీసుకోవాలి. దీంతో పాటు 2018 కన్నా ముందు తీసుకున్నటువంటి ఒక లోన్లకు ఇస్తలేము అని చెప్పి దానికి కొరివి పెట్టారు క్లాస్. దాన్ని గిట్ట వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పూర్తిగా మిత్తి గిట్ట మీరే భరించాలి. ఇంకొకటి, ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నదో అప్పు వాళ్ళు 3 లక్షల రూపాయలు ఉంటేనో 2,70,000 ఉంటేనో 4 లక్షలు ఉంటేనో మిగతా అమౌంట్ రైతులు కడితేనే మేము రుణం ఇచ్చి మాఫీ చేస్తామని చెప్పడం ఇది దుర్భారమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే రైతు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కావునే రుణం తీసుకున్నాడు. కావున దయచేసి మీ 2 లక్షల రూపాయలు మీరు మాఫీ చేస్తే బ్యాంకరు మళ్ళా అతనికి యాడ్ చేసుకున్న 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితేనే
రైతుకు ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటేనే రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ఒక పార్టీ కావున దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి మార్చుకొని కేవలం సన్నవడ్లకే 500 రూపాయలు మద్దతు ధర కాకుండా రైతు పండిస్తున్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఎటువంటి వడ్లైనా సరే వాటందరికీ 500 రూపాయల మద్దతు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు, గూట్లే రాయి వీకనోడట ఏట్లే రాయి వీకిందట. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఒక హరీష్ రావు గారు మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేకపోయినారు, సంవత్సరానికి 25,000 4 సార్లు చేస్తే అది కేవలం వడ్డీలకే సరిపోయింది. మొన్ననే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాం కదా, 2018లో మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే రుణమాఫీ చేస్తామని ప్రబల్భాలు పలికినటువంటి ఒక హరీష్ రావు గారు కేసీఆర్ గారికి మరి 2018లో గిట్ట రైతులు అవకాశం ఇచ్చినారు. కానీ 2018లో కేవలం 25 నుంచి 50,000 లేవుకున్నటువంటి ఒక రుణాలు కేవలం ఒక 30% మాత్రమే మాఫీ చేసి మిగతా రుణాలు మాఫీ చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఒక టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ మారినటువంటి ఒక పార్టీ గిట్ట ఇది చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఎంఎస్పీ తీసుకొచ్చి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 2014 కన్నా ముందు 1,100-1,100 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్లను ఈరోజు 2,400 రూపాయలు చేసి 16 పంటలకు మద్దతు ధర పెంచి ఇవాళ యూరియా బస్తా మీద 2,000 రూపాయల సబ్సిడీ, డిఏపి బస్తా మీద 2,000 రూపాయల సబ్సిడీ, అదేవిధంగా తెలంగాణకు ఎరువుల కర్మాగారం ఏదైతే ఉన్నదో గ్రామగుండం ఎరువుల కర్మాగారానికి 6,000 కోట్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల పక్షపాత అయినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత సమావేశాలలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని బహుజన జాగృతి సమితి బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జి యోహన్ అన్నారు. బహుజన జాగృతి సమితి తరపున ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని బహుజన జాగృతి సమితి బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జి యోహాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బహుజన జాగృతి సమితి తరపున ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలమైనా కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినప్పటికీ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, స్కూలు, పంచాయతీ భవనాలకు కేటాయించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. తద్వారా గ్రామ పంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు పనిచేసిన ఆ నిధులు రాక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఈ ప్రభుత్వమైనా రైతులపైన, బడుగు బలహీన వర్గాలపైన ఏమైనా ప్రేమ ఉంటే వారికి కావలసిన రోడ్లు, విద్యుత్ స్తంభాలని, పంచాయతీ భవనాలను ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. గ్రామ పంచాయతీలకు, తండాలకు, హరిజనులకు, ఆదివాసులకు, బడుగు బలహీన వర్గాలకు మంచి పెద్దపీట వేస్తారని బహుజన జాగృతి సమితి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులకు, పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయము, నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినా కూడా తాండాలు కానీ, గ్రామాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేవు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అభివృద్ధి అంటే ఒక హైదరాబాదో కాదు, అభివృద్ధి అంటే మరి ఇంకేదో కాదు. అభివృద్ధి అంటే పట్టుకొమ్ములైన గ్రామ పంచాయతీలు, తాండాలే ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి. అధికంగా డబ్బులు సమకూర్చే పన్నుల రూపంలో ఆదాయాన్ని తెచ్చేటివి కూడా ఈ పంచాయతీలు, ఈ తాండాలే. కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు లేవు, విద్యుత్ స్తంభాలు లేవు, మంచి స్కూల్ ఎడ్యుకేషన్ లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నమస్తే చెప్తున్నా. ఇది ఒక మెదక్ జిల్లాదే కాదు, కొల్చారం మండలదే కాదు, ఒక సంగాయపేటదే కాదు. ప్రతి ఒక్క తాండాకి వారు నడిచిపోవడానికి రహదారులు లేవు. తద్వారా వాళ్ళు యాక్సిడెంట్ల పాలై ప్రాణాలను ఓడిపోయి కడుపు కోతకు గురవుతున్నారు. దయచేసి సార్, ఈ బడ్జెట్లోనైనా బడుగు బలహీనలను చూడండి. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేయండి ఈ బడ్జెట్లో. ఆ ద్వారా మేము రోడ్లు వేసుకోగలుగుతాము. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించండి.
గత ప్రభుత్వం నిధులు కేటాయించగా సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు, చనిపోయారు. వారి యొక్క ఆత్మఘోష ఇప్పటికీ ఘోషిస్తుంది. ఆ యొక్క ఆత్మహత్యలకు మనం కూడా మరొకసారి కారణం కాకుండా మంచి బడ్జెట్ పెడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాండాలకు, గూడాలకు, గ్రామాలకు మంచి స్కూళ్లను, మంచి రోడ్లను, మంచి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో నడిపించి వారిని అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి, మా జిల్లా ఇన్ఛార్జి గారు కొండ సూర్యకమ్మకు కూడా ఇన్ఛార్జి, మా నర్సాపూర్ తాలూకా ఆవుల రాజిరెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే సునీత లక్ష్మిరెడ్డి గారు కావచ్చు, చొరవ తీసుకొని ప్రతి తాండలను ఈ 5 సంవత్సరాలలో రోడ్లు అందరికీ వేసి మీరు మరొకసారి తాండల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన ప్రేమ ఉందని ఈ విధంగా మీరు చాటి చెప్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మా విజ్ఞప్తి, డిమాండ్ కాదు. దయచేసి తమరికి నమస్తే చెప్పి మేము మనస్ఫూర్తిగా కాలు మొక్కి అడుగుతున్నాము. మా తాండాలకు రోడ్లు వేయండి, మమ్మల్ని బాగు చేయండి. మా పిల్లలకు మంచి హై స్కూల్కి పోవాలంటే ప్రైమరీ నుంచి ఎంతో అవస్థలు పడుతున్నారు. మమ్మల్ని ఎడ్యుకేషన్గా వెదగనియండి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో గత 15 రోజులుగా వింత జ్వరాలతో కాళ్లు, చేతులు వాపులతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి జ్వరం వచ్చిందంటే ఇంటిల్లిపాది అస్వస్థతకు గురవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో గత 15 రోజులుగా వింత జ్వరాలతో కాళ్లు, చేతులు వాపులతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి జ్వరం వచ్చిందండి ఇంటిల్లిపాది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చుట్టూ తిరిగినప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా ఊరంతా జ్వరం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం సుతార్పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య బృందం ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న వారి రక్త నమూనాలను పరీక్ష నిర్వహించి మెదక్ డిఎంఎన్హెచ్ఓ శ్రీరాములు సుతార్పల్లిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును సందర్శించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ మాట్లాడుతూ చికెన్ గున్యా కాదని టైఫాయిడ్ లాంటి జ్వరమని నీటి ద్వారా ప్రబలుతుందని అన్నారు. గ్రామంలో నీటి ట్యాంక్ ద్వారా శుభ్రమైన నీటిని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తో పాటు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి అనిల్, నవీన్ కుమార్, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, రామాయంపేట సిహెచ్సి డాక్టర్ లింబాద్రి, మెదక్ ఏఎంఓ విజయేందర్, లివింగ్ స్టోన్ రామాయంపేట ఎంపీడీఓ షాజుద్దీన్లు, ఎంపీఓ రాజేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు పోసే సుతార్పల్లి. 15 రోజుల ఏడు మోకాల నొప్పుల దానికి ఇటు అటు పోయి చూసుకున్నాము. గ్లూకోజులు అవుతున్నాయి, రోజు ఒక రోజు అయింది. జర్ర కొంచెం తక్కువ అయింది, కానీ ఆ మందుల వ్యాపారంలో ఏమో మొత్తం పెయ్యంత దుడ్ల గోపురు వశమైతే లేదు. గది ఉన్నది ప్రాబ్లం, మొక్కలున్నారు బరాబు కూలీ వచ్చే నొప్పులు మొత్తం ఇదే రకం. నేను చెప్పినట్టుగానే మొత్తం పబ్లిక్ అంతా అట్నే ఆయమయమైపోతుంది. మా ఇంటిలో మొత్తం మా భార్యకు, నా కొడుకు, నా కోడలకు, మా బిడ్డకు, మా మనవరాలకు అందరికీ ఎంతమంది ఉంటే అంతమంది. ఈ రోజు అంటున్నావా, ఇవాళ వచ్చారు, చూస్తున్నారు, సూదులు ఇస్తాము, మందులు ఇస్తాము అని అంటున్నారు. చూపించుకుంటానికి వచ్చిన. నా పేరు మహేశ్వర్, మా సుతార్పల్లి గ్రామం. మా గ్రామంలో గత వారం 10 రోజుల నుండి ఈ సీజనల్ ఫీవర్ వల్ల చాలామంది బాధపడుతున్నారు. అది తెలుసుకున్న వైద్యులు పెద్ద ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేసి ఈరోజు మాకు ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రజలను తీసుకొచ్చి మరి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషకరం. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈ సీజనల్ ఫీవర్ ఎందుకు వచ్చిన వాళ్ళ జీపీ వాళ్ళు కూడా వాటర్ని పరీక్ష చేసి చూసారు. గత వారం రోజుల కింద ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. వాస్తవానికి ఊర్లో అసలు ఈ వర్షం వల్ల కారణాల వల్ల దోమల వల్ల వస్తున్నట్టుంది. ఆ దోమల చర్య కూడా నిన్న తీసుకోవడం జరిగింది. స్ప్రే చేయించి, మందు స్ప్రే చేయించి, పొగ స్ప్రే చేయించి, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క
ప్రజలకు అందుబాటులో ఉండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకొని చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇంకా ఇంతకు ముందు ఇంకా ఈ వారం రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని పట్ల శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కాచిన నీళ్ళే వడకాచిన నీళ్ళే తాగాల్సిందిగా మా యొక్క మనవి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో బాగా వ్యాధులు అనేది వ్యాపిస్తాయి కాబట్టి చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని కోరుతున్నాము. ఓకే సార్. సుధారపల్లి గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీనికంటే ముందు కూడా 2 సార్లు డాక్టర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది హాస్పిటల్లో. సో ఇక్కడ ఫీవర్స్ సర్వే కూడా చేయించడం జరిగింది. మొత్తం 7 టీమ్స్, ఈచ్ టీంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశను పెట్టి, సో ఇక్కడ ఉన్న అన్ని ఎస్సీ వాడ, తర్వాత పెద్దపల్లి, చిన్నవాడ, పొన్నవాడ, ఆకవాడ మొత్తం 7 టీమ్స్ని అన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మనకి దాదాపు 200 హౌజుల్ని మనము ఫీవర్ సర్వే చేస్తే దాదాపు 126 కేసులు ఫీవర్ ఐడెంటిఫై అయ్యాయి. సో నిన్న మేము ఐడెంటిఫై చేసినప్పుడు హౌస్లో దిగినప్పుడు ప్రతిలో కూడా ఫీవర్స్ ఉన్నాయి. ఫీవర్స్లో సిమ్టమాటిక్గా టంగ్ మీద ఒక తెల్లటి పొర ఉన్నది. దట్ మీన్స్ ఏంటంటే సాల్మోనెల్లా బ్యాక్టీరియా. ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్లో కూడా సాల్మోనెల్లా టైప్ బ్యాక్టీరియా అంటే టైఫాయిడ్ లక్షణాలు కనపడ్డాయి. సో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది వాటర్ కంటామినేషన్ అంటే ఎక్కడో జరిగి ఉంటుంది. సో వాళ్ళు బోర్ వాటర్ తాగుతున్నారు, మిషన్ బయట వచ్చిన వాటర్ కూడా చేస్తున్నారు. సో ఇమ్మీడియట్లీ ఎంపీఓ గారికి గౌరవ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు అందరినీ కూడా ఫీవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం దాదాపు 65 మందికి ఫీవర్స్ శాంపుల్స్ తీసాం. అదేవిధంగా మలేరియా ఉంటుందని కూడా ఆర్టీటీ కిట్స్ తోటి కూడా అది కూడా చేయడం జరిగింది. ఈ శాంపుల్స్ని మనము డెంగ్యూ లక్షణాలు మరి అదేవిధంగా ఈ టైఫాయిడ్ లక్షణాలు ఉన్న రిపోర్ట్ మనకు వస్తుంది. ఈవెన్ దో మనము చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక 7 days ఈ వాటర్ రాకుండా ట్యాంక్ వాటర్ సప్లై చేయమని గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా ఏంటంటే ఎక్కడ కంటామినేషన్ అవుతున్నది అనేది కూడా మనము వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై తోటి వెరిఫై చేయించుకొని ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఫీవర్స్ కేసెస్ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం బ్లడ్ స్మియర్స్ తోటి పాటుగా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేయడం జరిగింది. కంపల్సరీ నీళ్ళని కాచి వడపోసినట్టు తాగాలి. సో వాటర్ సప్లై చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఈ వాటర్ ఎక్కడ కంటామినేషన్ అనేది కూడా వెరిఫై చేస్తాం. చికెన్ లక్షణాలు కూడా ఇక్కడ ఏం లేవండి. చికెన్ గిన్నెలో మెయిన్గా జాయింట్ స్వెల్లింగ్స్ ఉంటాయి. జాయింట్ స్వెల్లింగ్ ఉంటే ర్యాష్ ఉంటుంది. ఇది మస్కిటో బయట వల్ల వస్తుంది. సో దీంతో ఫీవర్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది. సో జాయింట్ స్వెల్లింగ్స్ అంటే చాలా ఇట్లా మన స్వెల్లింగ్ తోటి ఉండి ర్యాషెస్ కనబడతాయి. కానీ అటు లక్షణాలు ఎక్కడ కూడా లేవు. వీళ్ళకి స్వెల్లింగ్ కూడా లేదు ఎక్కడ జాయింట్స్. అంటే చికెన్ గున్యా కాదంటారు సార్? చికెన్ గున్యా కాదు, వెక్టర్ 1 డిసీజ్ కిందకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి పరనింద. 6 గ్యారంటీలు నీరుగారిపోయినాయి, సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి ఆగమ్య గోచరమైంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పదు. ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి, ఇప్పుడేమో అంకెల గారడి. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అప్పుడేమో గ్యారంటీల గారడి, ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు బడ్జెట్లో ఉండాలనే వద్దా? ఏవి బడ్జెట్లో వాటి కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు ఇచ్చే 4000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముంగట అంకెల గారిడి, గెలిచిన తర్వాత ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి. ప్రజలను బురిడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా
దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 8 నెలలు అయితే అయ్యిపోయింది, 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేసినారు. మరి మీరేం చేశారు? బడ్జెట్లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని, గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు భట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించాడు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు. ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా నేను? ఇందాకన్నట్టు వారి 6 గ్యారంటీల్లో మొదటి హామీ, వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్లోనైనా పెడతారేమో. మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 అక్కా చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చూపితే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్లన్నా పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చాడు. అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ 4,000 అవుతుంది. నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి అడవిని 4,000 డిసెంబర్లోనే ఇస్తాను నువ్వు. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పింఛన్లు ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఊదరగొట్టింది కదా. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా. ఏమైంది మీ బడ్జెట్లో? ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా. మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? వృద్ధులు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, మరి ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకంటే పేదలు, వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు. మరిగా మాది పేదల ప్రభుత్వము, మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. అత్యంత పేదలైన అవ్వాతాతలను ఆసరా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకి ట్రాఫిక్ తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి ఆధ్వర్యంలో మార్కెట్ కోసం స్థలాలు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకి ట్రాఫిక్ తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, ఇంటిగ్రేట్ మార్కెట్ సెక్రటరీ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో బుధవారం రోజున అంగడి జరుగుతున్న సందర్భంగా రోడ్డుకు ప్రయాణించే వ్యక్తులకు ఇబ్బంది కావడం వలన 2 చోట్ల బుధవారం అంగడి మార్చడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ ప్రతి బుధవారం మార్కెట్ రోజున ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి కోట మైసమ్మ వరకు జరుగుతున్న మార్కెట్, కూరగాయల మార్కెట్ ను
అమ్ముతున్న వారు వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన వివిధ రకాల కూలలను పండ్లను రైతులు రోడ్డుకి ఇరువైపులా అమ్మడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతుందన్నారు. ఎక్కడికైనా వెళ్లే వారికి రోడ్డు పైన ఇరుకుగా ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ సిఐ సైదా, ట్రాఫిక్ సిఐ మురళి, మున్సిపల్ కమిషనర్ సెక్రటరీ జాన్ వెస్లీ వాళ్ళ సహకారంతో 2 చోట్ల స్థలం చూడడం జరిగిందన్నారు. ఒకటి కోట మైసమ్మ దగ్గర, రెండవది సంగాపూర్ లో గల గోదాం పక్కన పెట్టాలని నిర్ణయించామన్నారు. కాబట్టి గజ్వేల్ పట్టణంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఈ 2 చోట్ల కూరగాయలు దొరుకుతాయని తెలియజేస్తున్నామని, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా తమకు కూడా సహకరించాలని కోరారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిధిలో వీక్లీ మార్కెట్తో పాటు డైలీ మార్కెట్ కూడా కట్ట మైసమ్మ నుండి అటు మాత్రమే పెట్టుకోవాలి. టువర్డ్స్ 1 కిలోమీటర్ పరిధి లోపల ఎవరు కూడా పెట్టడానికి లేదు. పెట్టినట్లయితే మున్సిపాలిటీ వారితో పాటు మార్కెట్ కమిటీ వాళ్ళతో మేము కలిసి వారి యొక్క కూరగాయలను కానీ పండ్లను కానీ తీసివేయడం జరుగుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. లోపల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అమ్ముకునే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కనుక ఇదంతా గమనించి ఎవరైతే రోడ్ సైడ్లో పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పరిధిలో పెట్టకుండా ఉండడానికి వారు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తారు. మా ట్రాఫిక్ పోలీసు, మున్సిపాలిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వారు తెలియజేయడం ఏమనకంటే, ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంది. అంగడి జరుగుతుంది. ఎక్కడ ఇందిరా పార్కు నుండి ఆ దిల్లీవాలా వరకు జరుగుతూ ఉంది. దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న రైతులకు కానీ, అక్కడ రోడ్డుకు పోయే వాళ్ళందరికీ కూడా, వాహనదారులందరికీ కూడా కొంత ఇబ్బందికరం అవుతుంది. కావున ఆ విషయమై మేము ఇక్కడ అందరు ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెక్స్ట్ బుధవారం నుండి జరిగే మార్కెటు ఇక్కడ ఈ సంగాపూర్ రోడ్లో ఉన్న పాత మార్కెట్ జరిగిన ప్రదేశంలో కానీ, లేదంటే కోట మైసమ్మ దగ్గర కానీ, ఆ 2 ప్రదేశాలలో పెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అందరికీ అంగడి నిర్వహించే నిర్వాహకులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, రైతులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉండదు, వచ్చిపోయే జనాలకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే బుధవారం నుండి ఈ 2 ప్రదేశాల్లో మీ అంగడి నిర్వహించుకోవాల్సిందిగా ఈ మీడియా తరఫున మేమందరూ తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని వీక్లీ మార్కెట్ ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు మరియు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా సిఐ గారి దృష్టికి, ట్రాఫిక్ సిఐ గారి దృష్టికి, అదేవిధంగా మార్కెట్ సెక్రటరీ మా దృష్టి కూడా రావడం జరిగింది. ఈరోజు అందరం కంబైన్డ్గా మేము 2 ప్లేస్లను చూడడం జరిగింది. ఏదైతే కోట మైసమ్మ రోడ్ అయితే ఉందో అక్కడ కార్ ప్లేస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న షాపులు ఉన్నాయి, షాపుల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా బస్సులు, వెహికల్స్ సాధారణంగా వెళ్ళే విధంగా అక్కడ ప్లేస్ బాగుంది కాబట్టి, అదేవిధంగా మరియు సంగాపూర్ రోడ్లో ఇక్కడ పాత మార్కెట్ జరిగిన ప్లేస్లో కూడా ఈరోజు చూడడం జరిగింది. 2 ప్లేస్లలో మార్కెట్ను నిర్వహించడానికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బాగుంటుందని మన అధికారులందరము అనుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరికీ ఒక సైడు కోట మైసమ్మ సైడు, మరో సైడు సంగాపూర్ రోడ్ సైడు రెండు ప్రాంతాలలో మార్కెట్ నెక్స్ట్ వారం నుంచి నిర్వహించడానికి మేము ప్రణాళికలు వేసుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి, అదేవిధంగా మార్కెట్ నిర్వహించే నిర్వహణదారులు, అదేవిధంగా మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు మాకు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. బుధవారం నాడు ప్రతి బుధవారం నాడు మన గజ్వేల్ టౌన్లో మార్కెట్ ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర నుంచి స్ట్రేట్గా మార్కెట్ ఆ రోడ్డు కోట మధ్యలో పెడుతున్నటువంటి కూరగాయలు అమ్మేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయగా ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ సార్, ఇలాంటి మా ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ సార్, తర్వాత మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గారు అందరం కలిసి 2 ప్లేస్లు విజిట్ చేశాము. రిగార్డింగ్ ఆ రూట్లో ఇందిరా పార్క్ దగ్గర ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. బుధవారం రోజు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఉన్న పోయేటోళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందు కూడా సంగాపూర్ రోడ్డుకు పాత మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పడకల ముందు ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉన్నది. దాన్ని మంచిగా లెవెల్ చేపించేసి క్లియర్గా ఉన్నది. ఇక్కడ కొంతమంది పెట్టుకోవడానికి ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ మిగిలిన వాళ్ళు పెట్టాలనుకుంటే ఇందిరా పార్క్ కట్ట మైసమ్మ కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో రోడ్డు దగ్గర కూడా ఒక విశాలమైన రోడ్డు ఉన్నది. ఆ కార్నర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కూరగాయల మార్కెట్ అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా మాకు మేము చెప్పే పనికి సహకరించవలసి కోరుతున్నాము.
ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరు మా కోఆపరేషన్ చేసి మేము చెప్పినట్లుగానే ఈ మా సంగాపూర్ రోడ్ కొట్టినటువంటి మార్కెట్ దగ్గర కానీ లేకపోతే కొండమైసమ్మ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర కానీ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా మా యొక్క పర్సనల్ విజ్ఞప్తి. ఈ వారం నెక్స్ట్ వచ్చే బుధవారం రోజు మాత్రం కంపల్సరీ ఆ మార్కెట్ దగ్గర పెట్టకుండా ఉండాలి. మీ అందరికీ ముందుగా నాకు తెలియవచ్చు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమాచారం ఉందని ప్రజలు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా మున్సిపల్ అధికారులు కుక్కల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కుక్కల బెడద చాలా ఉన్నది. ఎందుకంటే విపరీతమైన కుక్కల వల్ల ప్రతి వార్డులో కూడా చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా అలాగే పెద్దలు కూడా వారి పనులు ముగించుకొని ఇంటికి పోయే సమయంలో కూడా కుక్కలు అటాక్ చేయడం జరుగుతుందనేది అన్ని వార్డుల నుంచి మనకు సమాచారం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమానుషమైన సంఘటనలు కుక్కల అటాక్ ద్వారా చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అందుకే మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ఈ కుక్కల సమస్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 315 జీవోను కూడా తీయడం జరిగింది. దీని ద్వారా కుక్కలకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఏబీసీ ద్వారా ఆ కుక్కలను కుటుంబ నియంత్రణ చేసి కుక్కలు పెరగకుండా చూడడం ఒకటి. రెండవది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కుక్కలు ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎవరైతే స్వంతము పెంపుడు కుక్కలు ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఆ కుక్కలకు ఒక బెల్ట్ ట్యాగ్ వేసి దాన్ని బయటకు పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంటి యజమానులది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కుక్కలను మన పట్టణం నుండి కుక్కలకు ఈ యొక్క బ్లూ క్రాస్ సంస్థను మేము కాంటాక్ట్ చేసి వెంటనే వాటిని స్టెరిలైజేషన్ చేసే విధంగా దాన్ని మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులు కూడా మేము తీర్మానం చేసి ఈ వారం రోజుల్లోనే ఈ కుక్కలను బర్త్ కంట్రోల్ సెంటర్స్ పంపి పునరావాస కేంద్రానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండి వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలను సంరక్షించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే వీధిలో చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు అక్కడ కుక్కలు అటాక్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా సహకరించినట్టుంటే ఈ కుక్కల బెడద మనం నివారించగలుగుతామనేది మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రస్తుతము వర్షాకాలము మనకు ఉన్నది కాబట్టి ఈ వర్షాకాలంలో మనకు సీజనల్ వ్యాధులు ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందాయి. అందుకే ఫ్రైడే డ్రై డే అనేది మున్సిపాలిటీ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులకి ప్రతి కుటుంబానికి కూడా నా యొక్క విజ్ఞప్తి, మీరు మన ఇంటి పరిసరాల్లో టైర్లలోనే కానీ కుండల్లోనే కానీ బకెట్లోనే కానీ ఈ పూల మొక్కలు అటువంటి టబ్బుల్లోనే కానీ నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క మీ వార్డులో ఉన్నటువంటి మురికాలువలు ఏవైతుందో మేము సిల్టేషన్ కూడా సిల్టు తీస్తున్నాము. ఎక్కడన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే మా మున్సిపల్ సిబ్బంది చెప్పినట్టుంటే వాటిని తొలగించి ఈ లార్వా
దోమలు గుడ్లు పెట్టకుండా, ఎందుకంటే వేలాది గుడ్లు దోమలు పెడతాయి కాబట్టి అవి డెంగ్యూ, మలేరియా మొదలగు వ్యాధులు వస్తాయి. కాబట్టి వీటిని సీజనల్ వ్యాధులు రాకుండా మేము అరికట్టడానికి ప్రయత్నం చేసినా మీరు సహకరించినట్టుంటే మనమందరం గజ్వేల్ పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా, హరిత పట్టణంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఈ రెండు విషయాలు ప్రజలు మాతో సహకరించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ఒక చక్కని మున్సిపాలిటీగా ఉంచుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ఈస్ట్మన్ కలర్లా ఉందన్న మాజీ ముఖ్యమంత్రి. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్. మెదక్ జిల్లా రామగిరిపేట మండలం సుతార్పల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ పర్యటన. గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన రాహుల్ రాజ్. ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు అన్న ఆర్థిక శాఖ మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న మాజీ మంత్రి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.